హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 156కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి మొదలు పెట్టే ముందు నేను ఆల్రెడీ రఫీకి అంటే మనకి టెక్ ఫ్యాక్ట్స్ వాళ్ళకి వచ్చేసరికి మనం ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాం. ఆ ఇంటర్వ్యూ వచ్చేసరికి పార్ట్ 1 ఈరోజు అయితే వాళ్ళు అయితే పోస్ట్ చేశారు. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఆ ఇంటర్వ్యూ పార్ట్ 1 అయితే చూడొచ్చు. పార్ట్ 2 వచ్చేసరికి వాళ్ళు రేపు పోస్ట్ చేస్తామంటున్నారు. సో రేపు వచ్చేసరికి మనకి పార్ట్ 2 వస్తుంది. సో 2 వీడియోస్ కలిపి మనకి 1 అవర్ ఉంటుందన్నమాట టోటల్గా చూసుకుంటే. సో ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద నేను లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. సో అలాగే వచ్చేసరికి చాలా మంది మీటప్ అయితే అడుగుతున్నారు. సో మీటప్ అయితే నేను ఈ సండే అంటే 5వ తారీఖు అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఆ రోజు వచ్చేసరికి ఫ్రెండ్షిప్ డే వస్తుంది. సో ఆ రోజు మీ అందరిని కలవడం నాకు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఈ సండే అయితే మీటప్ ప్లాన్ చేస్తున్నాను. సో అది ఎక్కడ ఏమిటి అనేది నేను టెక్ న్యూస్లోనే మీకు మొత్తం అంతా చెప్తాను అనమాట. సో మీరు రావాలి అనుకుంటే సండే రోజు మీరు విజయవాడ రావచ్చు. విజయవాడలో నేను మీటప్ ప్లాన్ అయితే చేస్తున్నాను. సో మనం టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో ఫ్రీడమ్ కార్నివల్ సేల్స్ అని చెప్పి అయితే తీసుకొచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 7వ తారీఖు నుంచి కార్నివల్ సేల్స్ అయితే నడుస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు వివో నెక్స్ అలాగే వివో V9 ఈ మొబైల్ రెండింటిని అంటే ఈ రెండు మొబైల్స్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1947 రూపాయలకి అయితే వీళ్ళు ఇక్కడ ఫ్లాష్ సేల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకు మనకి ఫ్లాష్ సేల్ అనేది నడుస్తుంది. సో ఎవరైతే ముందుగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఇది అంటే గెలుచుకున్నట్టే అనుకోండి, ఎందుకంటే తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో వీటిని అయితే నమ్మడానికి ఉండదు. వీళ్ళు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్ ట్రాఫిక్ని పెంచుకోవడానికి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు ఆగస్ట్ 7వ తారీఖు నుంచి ఆగస్ట్ 9వ తారీఖు వరకు మనకి మధ్యాహ్నం 12 గంటలకైతే జరగనుందనమాట. సో ఈ సేల్స్ వచ్చేసరికి మనకి వివో ఈ కామర్స్ స్టోర్లోనే మనకి ఇవి అయితే సేల్లోకి అయితే లభించనున్నాయి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా ట్విట్టర్లో నిన్న ఒక ట్రేస్ అయితే చేసిందనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ ఈవెంట్ని అయితే పెట్టబోతున్నారు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మన ఆడియన్స్ని అయితే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట, ఏ మొబైల్ తీసుకురాబోతున్నాం అని చెప్పేసి. దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు ఇక్కడ మనకి నోకియా 6.1 ప్లస్ తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే నడుతున్నాయి. అంటే మనకి X6 అనమాట, లేదంటే మనకి ఇక్కడ 5.1 ప్లస్ తీసుకురావచ్చు, X5 అనమాట. ఈ రెండు కాకపోతే మనకి 2.1 తీసుకురావచ్చు, నోకియా 2.1 అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ మూడిట్లో ఏదో ఒక మొబైల్ అయితే తీసుకురావచ్చు. సో ఏ మొబైల్ తీసుకొస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్ ఎప్పుడు జరగనుంది, వీళ్ళు ఏం తేబోతున్నారు అనేది మాత్రం ఇక్కడ పూర్తి క్లారిటీ అయితే లేదు. త్వరలో మనకి దీని మీద కంప్లీట్ క్లారిటీ అయితే రానుంది. సో తర్వాత న్యూస్ చూసుకుంటే ఒప్పో నుంచి ఒప్పో A3s ఈ మొబైల్లో మనకి 2GB 16GB వేరియంట్ని గతంలో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అక్కడ దీని ప్రైస్ చూసుకుంటే 10,990 రూపాయలు పెట్టారు. నాచ్ ఉన్న మొబైల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. రే సైడ్ కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో రన్ అవుతుంది. 4230 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి 3GB 32GB వేరియంట్ని కూడా వీళ్ళు ఇప్పుడైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 13,990 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 14,000 రూపాయలు. సో 450 ప్రాసెసర్ మనం అంత పెట్టి కొనాల్సిన ప్రాసెసర్ అయితే కాదు. నాచ్ ఉన్న మొబైల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మనకి అక్కడ 11,000 రూపాయలు 2GB వేరియంట్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే దొరుకుతుంది. సో అదే తీసుకోవచ్చు, కానీ 14,000 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిన అంత గొప్ప ఫోన్ అయితే ఇది కాదు. తర్వాత నుంచి చూసుకుంటే మనకి Asus నుంచి Asus Zenfone Max Pro M1 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 3GB మరియు 4GB వేరియంట్లు ఇప్పుడు వరకు మనకు ఫ్లాష్ సేల్ అయితే నడిచింది. ఈ రోజు నుంచి వీళ్ళు ఫ్లాష్ సేల్ నుంచి తీసేసి మనకి ఫ్లిప్కార్ట్లో ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి 6GB వేరియంట్ కూడా రీసెంట్గా అయితే తీసుకొచ్చారు 26వ తారీఖున. సో ఇప్పుడు ఈ 6GB వేరియంట్ వచ్చేసరికి వీళ్ళు ఫ్లాష్ సేల్లో అయితే పెట్టారు. సో మీరు 3GB 4GB వేరియంట్ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఓపెన్ సేల్లోనే దొరుకుతాయి. బట్ 6GB గురించి మాత్రం మీరు ఫ్లాష్ సేల్ వరకు వెయిట్ చేయాల్సిందే. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S4 అలాగే వచ్చేసరికి ట్యాబ్ A 10.5 ఇంచెస్ ఉంది. సో ఈ రోజు అయితే ఈ రెండింటిని లాంచ్ చేశారు. అలాగే వచ్చేసరికి వీళ్ళు డెక్స్ కూడా ఏదైతే నెక్స్ట్ జనరేషన్ డెక్స్ ఉందో దీన్ని కూడా ఇక్కడైతే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ ట్యాబ్స్ మనం స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి LTEది, ఇంకోటి వచ్చేసరికి మనకి వైఫై అనమాట. LTE వేరియంట్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసరికి మనం సిమ్ కార్డు ఇన్సెట్ చేసుకొని మనం ఇంటర్నెట్ అయితే యూజ్ చేయొచ్చు. వైఫై మోడల్కి వచ్చేసరికి మనకి సిమ్ కార్డ్ ఇన్సెట్ చేసుకోవడానికి అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు ముందుగా మనం ట్యాబ్ S4 గురించి మాట్లాడుకుందాం, తర్వాత మనకి ట్యాబ్ A గురించి మాట్లాడుకుందాం. ట్యాబ్ S4 మనం డిస్ప్లే చూసుకుంటే 10.5 ఇంచెస్ 16:10 ఆస్పెక్ట్ రేషియోతో మనకి క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకసారికి 64GB, ఇంకోటిసరికి 256GB అంటున్నారు. ఇక ర్యామ్ చూసుకుంటే మనకి 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రే సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండింటి అపాచర్ చూసుకుంటే మనకి 1.9 అపాచర్ అయితే ఉంటుంది. ఇక ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 7300 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో మనకి వైఫై వేరియంట్ కావచ్చు, LTE వేరియంట్ కావచ్చు, రెండింటికి స్పెక్స్ అయితే సేమ్ ఇలాగే ఉంటాయి అనమాట. ఇప్పుడు ట్యాబ్ A 10.5 ఇంచెస్ గురించి మాట్లాడుకుందాం.
సో ఈ డిస్ప్లే చూసుకుంటే మనకి 10.5 ఇంచెస్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 32 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 3 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 తో రన్ అవుతుంది. బ్యాటరీ చూసుకుంటే 7300 mAh బ్యాటరీ దీనికి కూడా ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి వైఫై వేరియంట్ అలాగే LTE వేరియంట్ ఉన్నాయి. సో రెండింటికి సేమ్ స్పెక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రైజెస్ అయితే లీక్ అవ్వలేదు. ఓన్లీ మనకి ఏదైతే ట్యాబ్ S4 ఉందో దీనికి సంబంధించి మనకి యూఎస్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే 64 GB ఉందో ఇది వచ్చేసరికి మనకి 44,400 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఏదైతే మనకి 256 GB వేరియంట్ ఉందో ఇది ప్రైస్ చూసుకుంటే 51,200 రూపాయలు యూఎస్లో అయితే ప్రైస్ అయితే పెట్టారు. ఇది వైఫై వేరియంటా లేకపోతే LTE వేరియంట్ అనేది ఇక్కడైతే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూడాలి ఇది మనకి ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది అనేది. ఆగస్టు 9వ తారీఖున మనకి నోట్ 9 కూడా రాబోతుంది. సో 24వ తారీఖు నుంచి మనకి సేల్లోకి అయితే రాబోతుందని అయితే మనకైతే సమాచారం ఉంది. సో అప్పుడే మనకి 24వ తారీఖునే వీటిని కూడా మన ఇండియాలోకి ఏమైనా సేల్లోకి తీసుకొస్తారేమో చూడాల్సి ఉంటుంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి సైబర్ మీడియా రీసెర్చర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ఇండియాలో వాడే ఏవైతే మొబైల్స్ ఉన్నాయో సో ఈ మొబైల్స్ అన్నింటిలో కల్లా అత్యధికంగా మనకి మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసింది జియో ఫోన్ అని చెప్పి అయితే వీళ్ళైతే రిపోర్ట్ అయితే ఇచ్చారు. మార్కెట్ షేర్ని దగ్గర 27% వరకు జియో ఫోన్ అయితే ఆక్యుపై చేసింది అనమాట. ఇది ఓన్లీ ఫీచర్ ఫోన్స్తో కాదు మార్కెట్లో ఉండే అన్ని మొబైల్స్తో కంపేర్ చేసుకొని ఇదైతే ఇచ్చారు. సో 27% అంటే మరి మాటలు కాదు ఇది. సో తర్వాత నుంచి వచ్చేసరికి మనకి యాపిల్ ఐఫోన్ మనకి 2018లో ఒక 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. మనకి గతంలో ఉండే అయితే న్యూస్ అయితే రన్ అవుతున్నాయి. ఇది మీద చాలా లీక్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇందులో వచ్చరికి మనకి 5.8, 6.1 అలాగే 6.5 ఇంచెస్ ఉన్న డిస్ప్లేలతో మనకి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన డమ్మీ శాంపిల్స్ అయితే మనకి ఇక్కడ లీక్ అయితే అయినాయి అనమాట. సో ఈ డమ్మీ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో మోడల్స్ ఈ డమ్మీ మోడల్స్ ఇందులో చూసుకుంటే మనకి ఏదైతే 6.1 ఇంచెస్ ఉన్న మొబైల్ ఉందో దీనికి వచ్చేసరికి మనకి రేర్ సైడ్ సింగిల్ కెమెరాతో రాబోతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి LCD డిస్ప్లేతో రాబోతుంది. ఏదైతే 5.8 అలాగే 6.5 ఇంచెస్ ఉన్న మొబైల్స్ ఉన్నాయో సో ఇవి వచ్చేసరికి మనకి LED డిస్ప్లేతో అయితే రాబోతున్నాయి. సో చూడాలి మనకి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి డమ్మీ మోడల్స్. సో మనకి ఈ లాంచ్ ఈవెంట్లో కానీ తెలియదు మనకి ఎలాంటి స్పెక్స్తో ఈ మొబైల్స్ రాబోతున్నాయి అనేది. సో అది వచ్చేసరికి మనకి సెప్టెంబర్లోనే తెలియవచ్చు. తర్వాత నుంచి వచ్చేసరికి మనకి వాట్సాప్ వెబ్ ఇది వచ్చేసరికి మనకి సిస్టమ్లో అయితే యూజ్ చేయొచ్చు అనమాట దీని ద్వారా వాట్సాప్ని. సో ఇందులో వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు గిఫ్ట్ ఫీచర్ను కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. అంటే గిఫ్ట్ ఫీచర్ అంటే మనం అక్కడైతే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఏమైనా గిఫ్ట్ ఫైల్స్ కావాలనుకుంటే మనం సెర్చ్ చేసి అక్కడి నుంచి అయితే సెండ్ చేయొచ్చు. సో ఈ విధమైన ఫీచర్ని అయితే ఇప్పుడు వీళ్ళు వాట్సాప్ వెబ్లో కూడా తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ మనకి మొబైల్లో అయితే ఈ ఫీచర్ అయితే ఉంది. సో ఈ ఫీచర్ని అయితే వీళ్ళు గిఫ్ట్ అనే వెబ్సైట్ ఉంది కదా సో అక్కడ మనకి గిఫ్ట్ ఫైల్స్ దొరుకుతుంటాయి. సో దాని సపోర్ట్ అయితే వీళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా ఆగస్టు 2వ తారీఖు షికాగోలో ఒక ఈవెంట్ అయితే పెట్టబోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మోటో Z3 అలాగే మోటో 1 అలాగే మోటో 1 పవర్ ఇవి 3 మొబైల్స్ ని తీసుకురాబోతున్నట్టుగా మన గతంలో అయితే న్యూస్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ రోజు అయితే అది లాంచ్ కానున్నాయి. బట్ వచ్చేసరికి మనం టెక్ న్యూస్ చేసే టైంకి అవి అయితే లాంచ్ అవ్వదు. మన ఇండియన్ టైంతో చూసుకుంటే మనకి నైట్ 12:30కి అయితే ఇవి లాంచ్ కాబోతున్నాయి. సో వీటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రేపు తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన షౌమీ ఈ రోజు ఒక 2 స్పీకర్స్ ని చైనాలో అయితే లాంచ్ చేసింది. ఇది మామూలు కంప్యూటర్ స్పీకర్స్ లాగే ఉంటాయి అనమాట. సో ఇదైతే మనకి బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. బట్ వచ్చేసరికి ఇందులో మనకి బ్యాటరీ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో బ్యాటరీ లేకుండా ఇవి బ్లూటూత్ అయితే పనిచేస్తాయి అనమాట. రెండు వచ్చేసరికి ట్విన్ స్పీకర్స్ రెండు స్టీరియోకి అయితే సపోర్ట్ చేస్తే మీరు వైర్లెస్గా కూడా మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. బట్ వచ్చేసరికి బ్యాటరీ లేకుండా ఎలాగా. సో దీని ప్రైస్ వచ్చేసరికి చైనాలో చూసుకుంటే 4,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టింది. అలాగే వీళ్ళు చైనాలో వచ్చేసరికి ఒక డస్ట్బిన్ కూడా తీసుకొచ్చారు. వీళ్ళు దేన్ని వదలట్లేదు, అన్నింటినీ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి స్మార్ట్ హోమ్ డస్ట్బిన్ అయితే తీసుకొచ్చారు. ఈ డస్ట్బిన్ ఏంటంటే సెన్సార్ సహాయంతో మనం దగ్గర రాగానే ఓపెన్ అవుతుంది. సో మనం డస్ట్ అందులో పడేయవచ్చు. పడేసిన తర్వాత మళ్ళీ డస్ట్ని మనం కలెక్ట్ చేసుకొని ఒక కవర్లో ప్యాక్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఆ డస్ట్ తీసుకెళ్ళి మనం బయట పడేయవచ్చు. ఈ విధమైన ఒక స్మార్ట్ డస్ట్బిన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర 2,000 రూపాయలు ప్రైస్ అయితే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని ఉంది. సో ఇవన్నీ మనకి వాళ్ళు అక్కడే తీసుకొస్తారు. ఇండియాకి అయితే ఇప్పుడప్పుడే తీసుకురాపోవచ్చు. ఎందుకంటే ఇండియా ఇంకా స్మార్ట్ ఇండియా కింద మారిన తర్వాతే వీళ్ళు ఇలాంటి వాటి గురించి ఇండియాలో అయితే ఆలోచిస్తారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి ఇప్పుడు బాహుబలి సిరీస్ని వీళ్ళు టెలికాస్ట్ చేయడానికి అయితే పూనుకున్నారు. సో దీనికి సంబంధించి ఆర్కా మీడియా అలాగే వచ్చేసరికి SS రాజమౌళి సో ప్రొడ్యూసర్గా అయితే వీళ్ళు వ్యవహరించనున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఫస్ట్లో ద రేజ్ ఆఫ్ శివగామి అని చెప్పేసి అయితే అనుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి దీనికి బాహుబలి బిఫోర్ ద బిగినింగ్ అని చెప్పేసి టైటిల్ అయితే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మనకు బాహుబలికి ముందు ఏం జరిగింది, ఇప్పుడు మనం చూసిన 2 ఏవైతే మూవీస్ ఉన్నాయో దానికి ముందు ఏం జరిగింది, సో శివగామి ఎక్కడ వచ్చిందో దీనికి సంబంధించి వీళ్ళైతే ఒక స్టోరీని అల్లుకొని ఈ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం మనకి ఎప్పటికీ ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్లో చూడడానికి ఉంటుంది అనేది. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి బ్లాక్బెర్రీ ఇండియాలోకి ఎవోల్ X ఈ 2 మొబైల్స్ని తీసుకురాబోతుందని గతంలో మనకైతే న్యూస్ అయితే ఉంది. ఆగస్టు 2వ తారీఖు అయితే వచ్చేసింది. ఈ రోజు అయితే ఈ 2 మొబైల్స్ని ఇండియాలో వీళ్ళు లాంచ్ అయితే చేసేసారు. ఇప్పుడు మనం ఈ మొబైల్ స్పెక్స్
అలాగే ప్రైజెస్ గురించి మాట్లాడుకునే సమయం కూడా వచ్చేసింది. సో స్పెక్స్ పరంగా చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి ఏదైతే ఎవోల్ ఎక్స్ ఉందో ఈ డిస్ప్లే చూసుకుంటే 5.99 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు కీ 2 కూడా యూస్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటిసరికి 12 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 1.8 ఉంటుంది. ఇంకోటిసరికి 13 మెగాపిక్సెల్, ఈ అపాచర్ చూసుకుంటే మనకి 2.6 ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో తర్వాత మొబైల్ చూసుకుంటే ఎవోల్ డిస్ప్లే చూసుకుంటే మనకి 5.99 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సేమ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. రెండు వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తాయి. రెండింటి అపాచర్ చూసుకుంటే 2.0 అంటున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. రెండింటికి మనకి స్పెక్స్ పరంగా చూసుకుంటే ఇంచుమించు రెండు స్పెక్స్ అంటే ఎక్స్ కానివ్వండి లేకపోతే ఎవోల్ కానివ్వండి, రెండు చూసుకుంటే మనకి స్పెక్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. ప్రాసెసర్లో కొంచెం చేంజెస్, అలాగే రేర్ సైడ్ కెమెరాలో చిన్న చేంజెస్ అయితే మనకి ఇందులో చూడడానికి అయితే ఉంది. ఇక ప్రైజెస్ కనుక మనం చూసుకుంటే ఏదైతే మనకి ఎవోల్వ్ ఎక్స్ చూసుకుంటే ఈ ప్రైస్ చూసుకుంటే మనకి దగ్గర 34,990 రూపాయలు పెట్టారు, అంటే 35,000 రూపాయలు. అదే కనుక ఎవోల్వ్ చూసుకుంటే ఈ ప్రైస్ వచ్చేసరికి 24,990 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 25,000 రూపాయలు. సో రెండింటి ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ఎవోల్ ఎక్స్ ఉందో ఎక్స్ ప్రైస్ చూసుకుంటే మన స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, సో 26,000 నుంచి 28,000 రూపాయలు మధ్యలో పెడితే పర్వాలేదు. సో బ్లాక్బెర్రీ బ్రాండ్ కూడా ఉంది కాబట్టి మనం 28,000 వరకు దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వచ్చేసరికి అంతకన్నా ఎక్కువ కాబట్టి మనం అయితే చాలా కష్టం. ఇంకోటి వచ్చేసరికి మనకు 450 ప్రాసెసర్ మొబైల్ ఇది. సో ఇదైతే మరీ దారుణం అని చెప్పొచ్చు. 25,000 రూపాయలు మనం 450 ప్రాసెసర్ పెట్టి మనం గేమ్స్ కూడా ఆడలేము అందులో. సో ఓన్లీ బ్లాక్బెర్రీ బ్రాండ్ గురించే తీసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి పట్టి కీప్యాడ్ లాంటివి ఏమి ఉండవు. సో ఇది మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి. బట్ వచ్చేసరికి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. ఇలాగే ఉంటే వీళ్ళు బ్లాక్బెర్రీ చీకట్లో కలిసిపోవాల్సిందే, ఎందుకంటే మంచి ప్రాసెసర్తో తీసుకురావాల్సింది. సో ప్రాసెసర్ని ఏమో వదిలేసి వీళ్ళు బ్రాండ్ని నమ్ముకొని మార్కెట్లోకి ఇలాంటి తీసుకొచ్చారంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్స్ సేల్లోకి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే ఎవోల్ ఎక్స్ ఉందో దీన్ని వచ్చేసరికి మనకి సెప్టెంబర్ మిడిల్లో తీసుకొస్తామంటున్నారు. అదే కనుక మనకి ఎవోల్ చూసుకున్నట్టయితే ఇది ఆగస్ట్ ఎండింగ్లో తీసుకొస్తున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి, అంత లాంగ్ ఎందుకు తీసుకున్నారో తెలియట్లేదు. ఇంకా నెల రోజులు ఉంది, ఇంకా వీటిని లాంచ్ చేయడానికి ఇంకోటి వచ్చేసరికి నెల 15 రోజులు ఉందంట. సో చాలా అంటే చాలా దూరం ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 అని చెప్పి ఒక కొత్త మొబైల్ ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు మనం సో డిస్ప్లే చూసుకుంటే 5.45 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి అయితే కాదు. స్టోరేజ్ చూసుకుంటే మనకి 16 GB 32 GB రెండు వేరియంట్లు అయితే రాబోతుంది. ర్యామ్ చూసుకుంటే 2 GB 3 GB రెండు వేరియంట్లో ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ 6739 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3050 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక మన ప్రైస్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి 2 GB 16 GB వేరియంట్ ఉందో ప్రైస్ వచ్చేసరికి 5,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 6,000 రూపాయలు. అదే కనుక మనకి 3 GB 32 GB వేరియంట్ చూసుకుంటే 6,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 7,000 రూపాయలు. సో 7,000 రూపాయలు పెట్టి కొనే మొబైల్ అయితే కాదు. ఇందులో వచ్చేసరికి మనకి గేమ్స్ అయితే ఎంజాయ్ చేయలేము. అలాగే వచ్చేసరికి మనకి మొబైల్లో ఏమీ లేదు, మనం చూసుకుంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా కాదు. సో మనం అదే 7,000 బడ్జెట్లో చూసుకుంటే అక్కడ మనకి 10R G అయితే దొరుకుతుంది. సో 10R G ఉంది, అలాగే 10R E ఉన్నాయి 6,000 రూపాయల సెగ్మెంట్లో. సో వాటిని తీసుకోవడం బట్టి ఇందులో వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు, మన ఫేస్ అన్లాక్తోనే దీని అయితే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు ఇలాంటి మొబైల్స్ తీసుకొస్తారో తెలియదు. తీసుకొస్తే అన్ని ఫుల్ ఫ్లెక్స్గా తీసుకురావాలి. సో ఇలాగ అరా కొర కడుపు నిండి నిన్నట్టుగా తీసుకొస్తుంటారు, ఎందుకు అర్థం కాదు. సో ఇంత ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.